బైబిల్ ఎత్తి బైబిల్ పడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे इसको रोज बरोज, रहने का कोई ना हो, और दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దేవుని యొక్క మహాప్రేమను బట్టి మరి ఈ ఆఖరి ప్రభుదినం కొరకై పునరుద్ధాన కొరకై చేరొచ్చిన పిల్లలకు యేసు ప్రభు యొక్క ఘనమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు చేస్తున్నాం. ఈ నెలలో ఇది ఆఖరి ఆరాధన కాబట్టి ప్రభు మన ఏళ్ళ తన కృపను చూపించి ఇంతవరకు మనం అనుగ్రహించి కాపాడిన ఆ గొప్ప ప్రేమను జ్ఞాపకం తెచ్చుకొని మనమందరం కలిసి ఆయన యొక్క వందనాలు చెల్లించబద్దులుగా చూస్తున్నామని జ్ఞాపకం చేసుకున్నాం. అదే ఉదయాన్ని చేరవచ్చినాం, ఆ దేవుని ఆరాధిద్దాం, ఆ దేవుని కనపరుద్దాం, ఆ దేవుని పూజిద్దాం. మన వద్ద నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడో సంతోషంగా ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనం సహాయం చేయాలని చెప్పి ఆశపడుతున్నాం. రండి దాని కొరకాయ కీర్తన గ్రంథము 86వ అధ్యాయం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయం మొదటి 13 వచనాలు మార్చి చదువుకున్నాం. మొదటి 13 వచనాలు మనము మార్చి చదువుకున్నాం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయం. యెహోవా, నేను దీనుడను దరిద్రులను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. 9వ వచనం. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. 11వ వచనం అంతా కలిసి చదువుకుందాం. ప్రభువా నా దేవా, నా ఎండను చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవుడి మాట మనకు దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసుకున్నాం. మహాదేవుడైన మా ప్రేమ తండ్రి, మా ప్రేమైన ప్రభువా, మా రక్షకుడ, విమోచకుడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామాన్ని 14 స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ఇతరు ప్రభువా, నిన్ను గురించి కీర్తించి గానం చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నిన్ను ఆరాధించడానికి ప్రయత్నం పెడుతున్నాం. మాకు కావాల్సిన కృపను విడిచిపెట్టమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. కృప తండ్రి, మరి మీరు అనుగ్రహించి పెట్టిన లేఖనాలు కీర్తన 86వ అధ్యాయం
మొదటి 13 వచనాలు నీ వినికిడిలో చదివి ఉన్నాం. మాకు బోధించండి, నేర్పించండి, నాకు తెలియపరచండి, మా జీవితాన్ని మాకు చూపించండి, మేమేమైనా అర్థం చేసుకుంటూ సహాయం చేయండి. అదే సమయంలో ప్రభువా ఇలాంటి అవిధేయుల పక్షాన, ఇలాంటి మోసగాళ్ళ పక్షాన, ఇలాంటి ప్రభా మరి ఆయన నిర్దేవుల పక్షాన దేవా, ఇలాంటి సమాధానం లేని వారి పక్షాన నీవు చూపించిన అపారమైన ప్రేమ ఏమిటో, ఆ యొక్క కృప ఏమిటో దయగల తండ్రి మేము అర్థం చేసుకొని మా ప్రియమైన ప్రభువును హృదయపూర్తిగా ఆరాధించడానికి మాకు కావాల్సిన సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దాని కొరకు నేను రాష్ట్రాన్ని జ్ఞాపకం తెచ్చుకోను, నీ శిరసాలను మరుపరిచిపెట్టము, నీవు ఇచ్చిన వాక్యం జ్ఞాపకం తెచ్చుకోను. నీ వాగ్దానం శ్రేష్టమైంది కనుక నీ పొందనాలు స్తోత్రాలు. నిజంగా కాండ 4 ప్రకారం నేను నోటికి తోడుగా ఉండి నీవేం పలకాల్సిన బోధిస్తానని సెలవించావు. అందువల్ల నీకు స్తోత్రాలు ప్రభావ. నువ్వు ఇచ్చిన మార్చకుండా మరో సహాయం చేస్తే అవసరంగా ప్రార్థిస్తున్నాను. ఒక స్వాత 12 చదవండి. 12 నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుతును, నీ నామమును నిత్యము కాబట్టి నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతలు చెల్లించేస్తానని చెప్పి చెప్తున్నాడు. నీ నామం నిత్యం మహింపరుస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు దావీదు తన పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాడు? ఎందుకు నిత్యము ఆయన్ని మహింపరిచేవాడిగా ఉన్నాడు అని ఇక్కడ మనం పరిశీలిస్తే ఆ కిందనే జవాబు రాశాడు. ఆ కారణం ఏంటో కింద ఉంది. ఏంటా కారణం? నా దేవా, నా ఎడల నువ్వు చూపించిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించున్నావు. అందుకు దావీదు దేవునికి పూర్ణ హృదయంతో కృతజ్ఞత చెల్లించేవాడుగా చూస్తున్నాడు, నిత్యము ఆయన్ని మహింపరిచేవాడుగా చూస్తున్నాడు అని ఇక్కడ జవాబు చెప్తున్నాడు. ప్రశ్న జవాబు ఎందుకు అక్కడే 11వ వచనంలో దాన్ని ఎందుకు చేశాడు, ఎందుకు అలా చెల్లించుతున్నాడో జ్ఞాపకం చేస్తాడు. అలాగే దానికి కారణం ఏమిటో కింద జవాబుగా ఖండించాడు. కాబట్టి ప్రియమల్లారా, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితాల్లో మన దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించడానికి, మనం ఆయన స్తుతించడానికి, మనం ఆయన ఆరాధించడానికి కారణాలు ఏమై ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉంటూ వస్తున్నామని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేస్తానంటే ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, నా దేవా, నీవు నా ఎడల చూపించిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అంటారు. నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. యెషయా దీని గురించి రాశాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదవండి. చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను యెషయా రాసుకొచ్చాడు. దావీదు కృపను, ఏ కృప గురించి దావీదు మాట్లాడుతున్నాడో, ఏ కృప చూపించావని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడో ఆ కృపను యెషయా జ్ఞాపకం చేసుకుని వచ్చాడు. ఏమని? దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప. మానవిక జీవితంలో దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. మానవిక జీవితంలో దేవుని కృప ఎంతో శ్రేష్టమైనది. ఆ కృప కనుక చూపించకపోతే, ఆ కృప కనుక మనం అర్థం చేసుకోకపోతే మనము ఈ లోకంలో దేవుని గణపరచలేము, దేవుని స్తుతించలేము, దేవుని ఆరాధించలేము. కాబట్టి ఇక్కడ అందుకే దావీదు చెప్తున్నాడు, ప్రభువా, దేవా, యెహోవా, నీవు నా ఎడల చూపించిన కృప అధికమైనది, పాతాళపు అగాధం నుంచి నా ప్రాణమును. కాబట్టి దావీదుకు చూపించిన ఆ కృప ఒక దావీదులో చూపించాడు, మరి ఇంకా చూపించాడు. బైబిల్లో ఒక 5-6 రిఫరెన్స్ మనకు కనిపిస్తాయి. ఆ కృప పాత్రలేని వారు ఎవరైతే ఉన్నారో అన్నది అక్కడ మనం చూస్తూ వస్తుంటాం. యోగ గ్రంథం చూడండి, యోగ గ్రంథం 33వ అధ్యాయం. యోగ గ్రంథం 33వ అధ్యాయం. జాన్ మెసేజ్ వచ్చామని ముందే చిన్న కొట్టేసాను. యోగ గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయడానికి వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల
దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించేది దేవుడు మాత్రమే. మానవుణ్ణి పాతాళంలోకి వెళ్లకుండా తప్పించేవాడు కేవలము ఆయన మాత్రమే అని చెప్పి మనము చూస్తూ వస్తున్నాం. తిరిగి కింద కూడా చూడండి, ఆలోచించము. 33 యోబు 33:28. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించున్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. నా జీవము వెలుగును చూస్తుంది. కాబట్టి పోయి పాతాళంలో దిగిపోకుండా దేవుడు నా ప్రాణాన్ని రక్షించినాడు అని చెప్పి చూస్తాడు. కాబట్టి ఆ పాతాళంలో దిగిపోయే యోబు యొక్క జీవితము ఏ విధంగా అది విమోచించబడినదో, ఏ విధంగా అది రక్షించబడినదో అన్నది మనం అక్కడ చూస్తూ వస్తుంటాం. అప్పుడు యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం హిజ్కియా చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. హిజ్కియా చెప్తున్నాడు, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం చదవండి. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమునను గోతి నుండి విడిపించితివి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనకరమైన గోతి నుంచి విడిపించితివి అని చెప్పి మనము చూస్తూ వస్తాం. కాబట్టి హిజ్కియా కూడా తన ప్రాణమును నాశనకరమైన గోతి నుంచి తప్పించబడిందిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అంతేనా? యోనా గ్రంథం చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా యువతి కాలం చెప్పగలవా? యువతి కాలం ఆ కృపను పాత్రగా నీవు ఉంటూ వస్తున్నావు. ఆ కృపను పాత్రగా ఉంటే నీవు కూడా దావీదుతో, హిజ్కియాతో, యోనాతో మనమంతా కలిసి మనం కూడా ఆ గొప్ప దేవుని ఆరాధించడానికి సిద్ధపడే వారు ఉన్నాం కదా అని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క కృప అధికమైనది. నీవు నా యెడల చూపించిన కృప, వ్యక్తిగతంగా నా జీవితం, వ్యక్తిగతంగా నీ జీవితము ఆ కృప పొంది ఉన్నాను. ఆ కృప నువ్వు పొంది ఉంటే నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో నీవు ఆరాధిస్తావు. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆయన కనపరుస్తావు. ఆ కృపను పొందకుండా ఉంటే నీకు ఆ పూర్ణ హృదయం అన్నది